హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి పీటర్ కాలర్ నెక్ అండి. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేసుకుని చుట్టుపక్కల కుట్టు వేసుకుని ఉంచుకోవాలండి. దీనికి నేను కాలర్ వేయటానికి ఇది వైట్ తీసుకుంటున్నాను. దీనికోసం మొత్తం కుట్టుకుని పెట్టుకోవాలండి. అటాచ్ చేసేసుకొని లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ గుర్తుంచుకోండి. నెక్ కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ తీసుకున్నాను నెక్ కోసం. ఇది వైట్ లైనింగ్. ఇది క్యాన్వాస్ పేపర్ అంటారండి. ఇది బొకరం అని కూడా అంటారు. మీకు ఏది దొరికితే అది తీసుకోండి. గట్టిది, పల్చంది రెండు ఉంటాయి. ఏదైనా వాడొచ్చండి. ఇది శారీలో పీస్ అండి. అంటే కింద నేను షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. దానికి కింద ఫ్రాక్ వైట్ వచ్చింది. ఆ వైట్ నేను పైన కాలర్గా వేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని తీసుకొని పేపర్ని తీసుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి ఓపెన్స్ వచ్చేసి అటువైపు, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంచుకోవాలి. మనం నెక్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, ఆ నెక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కరెక్ట్గా పెట్టుకొని డ్రా చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర మాత్రం ఒక ½ ఇంచు ఖర్చు కోసం మనకేమన్నా నెక్ తగ్గినా చేసినా అడ్జస్ట్ అవ్వడానికి ఒక ఎక్స్ట్రా ½ ఇంచు వదులుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. ఇది పాపకి ఫ్రాక్ కుడుతున్నాను కాబట్టి నేను 1.5 ఇంచుల వరకే పెడుతున్నాను. 1 ఇంచు కూడా పెట్టుకోవచ్చండి, మన చాయిస్ అది. 1.5 ఇంచుల దాకా ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. మొత్తం రౌండ్ నెక్ మొత్తం ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి కర్వ్ షేప్ తీసుకోవాలండి. ఒక లవ్ సింబల్ గుర్తులాగా రావడానికి ఇక్కడ ½ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. అందంగా ఉంటుంది. అప్పుడే నెక్ కి అందం అయితే వస్తుంది. మంచిగా ఇలా డ్రా చేసుకుని ఇలా డ్రా చేసిన దీన్ని కట్ చేసుకుందాం. లోపల గీసింది, నెక్ గీసింది కూడా సేమ్ కరెక్ట్గా అక్కడ వరకు కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు షేప్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. చూడండి చాలా నీట్గా వచ్చిందండి. సేమ్ యాస్టీస్ కట్ చేసుకోవచ్చండి, ఏ కొలతలైనా సరే పెట్టుకొని. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 2 పీసెస్ తీసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆ ఫ్యాబ్రిక్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టాను. తర్వాత లైనింగ్ పెట్టండి. దాని మీద మనం కట్ చేసాం కదా, దాని మీద ఇప్పుడు దాన్ని పెట్టండి. పేపర్ క్లాత్ కట్ చేసాం కదండి, ఇలా పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ అది పెట్టుకున్నాను. సైడ్స్ అడ్జస్ట్మెంట్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ పైన వేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి. తిరగదిప్పి వేసుకున్నాను. మంచి వైపు కాదండి, కింద ఫ్రాక్ కేసేది మంచి వైపు లోనికి ఉండే విధంగా చూసుకుని వేసుకోవాలి. దాని మీద వచ్చే విధంగా, అంటే లోపల వైపు వేయకూడదండి. స్టిచ్ ఇక్కడ మనం వేసిన క్యాన్వాస్ పేపర్ది అంచుల వరకే కుట్టండి. అంచుల మీద కుట్టు అయితే పేపర్ కదలకుండా వేసుకోండి. ఎక్కువ వదిలిపెట్టకుండా దాని మీద వేసుకుంటూ వచ్చేయండి. ఒక కుట్టు వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఎక్స్ట్రా ఉన్న పీసులు కట్ ఉన్నాయి కదండి, ఒక ½ ఇంచ్ వదిలిపెట్టేసి ½ ఇంచ్ ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. కింద ఇక్కడ షేప్ తీసే దగ్గర జాగ్రత్త అండి, ఎక్కువైతే కట్ చేయొద్దు. ½ ఇంచ్ కరెక్ట్గా ఉండే విధంగా చూసి కట్ చేసుకోండి. సిల్క్ ఫ్యాబ్రిక్ కదండి, చిరిగిపోతుంది త్వరగా, అందుకని చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకుందాం. లోపలిది కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పేపర్, ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఉంది కదండి, దానికంటే
ఒక 1/2 ఇంచు వదిలేసి కట్ చేసుకోండి లోపలిది. మరీ 1/2 ఇంచు అలా పెట్టొద్దండి. ఒక 1/2 ఇంచు పైనే ఉండే విధంగా వదులుకుని కట్ చేసుకోండి. ఐరన్ చేసుకోవాలండి. అది కదిలిపోకుండా పేపరు లోపలిది ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని ఓపెన్ చేద్దాము. జాగ్రత్తగా ఆ షేప్ అనేది చెరిగిపోకుండా ఓపెన్ చేసుకోండి నిదానంగా. కట్స్ మంచిగా ఇస్తే ఇది కర్వ్ షేప్ మంచిగా తిరుగుతుందండి. కట్స్ ఇచ్చేటప్పుడు చూసుకుని నిదానంగా ఇచ్చేసేయండి. ఇక్కడ ఎడ్జస్ట్లో చివరల్లో ఒక కుట్టు అయితే వేస్తున్నాను నేను, మంచిగా అణిగి ఉండటానికి. వేసిన తర్వాత అది ఉంది కదండి క్యాన్వాస్ పేపర్ అద్దు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అద్దు దగ్గర ఒక కుట్టు అయితే వేస్తున్నాను పైన. వేసి జాయింట్ చేసేస్తున్నానండి. తిరగతిప్పిన వైపు జాయింట్ చేసుకొని మంచి వైపు తిప్పుకోవాలి నెక్ని. చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయాలండి తిప్పేటప్పుడు నెక్ని. ఇలా తిరగదిప్పుకోవాలి. తిప్పుకొని పైన అయితే ఒక కుట్టు వేసుకుందాం. పైన ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే కనుక, ఇంతసేపు చూస్తే నచ్చి ఉంటుంది కదా వీడియో మీకు, లైక్ అయితే చేయండి. వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, అవి పైన అవి కట్ చేసుకుందాం. ఎలా ఉందండి నెక్ కామెంట్లో చెప్పండి. చెప్పే విధానం కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.